తక్కువ పెట్టుబడితో ఏదైనా ఒక మంచి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే ఇవాళ మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ కావచ్చు, మిషనరీస్ కావచ్చు, అన్నీ కలిపి మీకు కేవలం ఒక 25,000 రూపీస్ మధ్యలోనే ఇన్వెస్ట్మెంట్ని పెట్టి బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, కావలసినటువంటి మిషనరీస్ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ ఎండలు ఉంటుంటాయి. జర్నీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా బయట తిరిగే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది చల్లటి పానీయాలు. ఇందులో ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు కావచ్చు, అలాగే ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, అలాగే రకరకాలైనటువంటి కూల్ డ్రింక్స్. ఇందులో మనం కాన్సన్ట్రేట్ చేయబోయేటటువంటి బిజినెస్ ఏంటి అంటే కనుక, మన ఓన్గా కూల్ డ్రింక్ని రీప్యాకింగ్ చేసి సేల్ చేయడము. అంటే మనం మ్యానుఫ్యాక్చరర్ కాదు, మనకి ఫ్లేవర్స్ విడిగా దొరుకుతాయి. అలాగే మనం ఫిల్ చేసుకోవడానికి అవసరమైనటువంటి పౌచెస్, బాటిల్స్ విడిగా దొరుకుతాయి. సో ఈ పౌచెస్లో, బాటిల్స్లో మనం కూల్ డ్రింక్ని నింపాలి అంటే మిషనరీస్ కావాలి. ఈ మిషనరీస్ వచ్చేసి మీకు కేవలం 20,000 రూపీస్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి. ఈ మిషన్స్ ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ డ్రింక్లో ఎన్ని రకాలైనటువంటి ఫ్లేవర్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, ఇవి ఎక్కువగా మూవ్ అయ్యేటటువంటి కూల్ డ్రింక్స్. ఇవి కాకుండా రకరకాలైనటువంటి ఫ్లేవర్స్ అవైలబుల్లో ఉంటాయి. కానీ అవన్నీ ఏంటి అంటే కనుక కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు. అంటే వాటిని మనం ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటివి వచ్చేసి ఘాట్, అంటే దీంట్లో ఎటువంటి గ్యాస్ కానీ అట్లాంటివి ఉండదు, నార్మల్గా ఉంటాయి జ్యూసెస్. వీటిల్ని మనం తయారు చేయాలి. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే మనం తయారు చేయాలి. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ కూల్ డ్రింక్ని ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి, సమ్మర్ సీజన్లో ఎక్కువగా డ్రింక్ చేస్తారు కాబట్టి మనము జాగ్రత్తగా హైజెనిక్గా కూల్ డ్రింక్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఎందుకు అంటే గ్లౌస్ వేసుకోవాలి, తలకి ఒక క్యాప్ వేసుకోవాలి. మనం తయారు చేసేటటువంటి కూల్ డ్రింక్ కూడా మినరల్ వాటర్తోనే తయారు చేయాలి, నార్మల్ వాటర్ని యూజ్ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మొత్తం కూడా ట్రైనింగ్లో కంపెనీ వల్లే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది మ్యాంగో కూల్ డ్రింక్ అనుకుందాం. ఆ కూల్ డ్రింక్ని తయారు చేసిన తర్వాత స్క్రీన్ మీద కనబడుతుంది కదా మిషన్, ఆ మిషన్లో కూల్ డ్రింక్ని వేయాలి. వేసిన తర్వాత పౌచెస్ ఉంటాయి. 50 ml, 100 ml, 125, 150, 200 ml పౌచెస్ ఉంటాయి. ఈ పౌచెస్లో కూల్ డ్రింక్ని ఫిల్ చేసి సీల్ చేసి మనం మార్కెట్లో వేసుకోవచ్చు. అలాగే మీ లోకల్లో కనుక 100 ml బాటిల్స్ లేదా 200 ml బాటిల్స్, హాఫ్ లీటర్, 1 లీటర్ బాటిల్స్ కనుక ఉంటే దాంట్లో కూడా ఫిల్ చేసి మీ ఓన్ లేబుల్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు. కానీ ఈ కూల్ డ్రింక్ రీప్యాకింగ్ బిజినెస్ అయినా కానీ ఖచ్చితంగా మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఆ ఫుడ్ లైసెన్స్ కూడా మీకు ఎవరైతే మిషన్స్ని, రా మెటీరియల్ని సప్లై చేస్తారో వాళ్ళే ఏజెంట్స్ ద్వారా అప్లై చేపిస్తారు. అది మీ లోకల్లోనే ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. మీ లోకల్లో డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో, అంటే ఫుడ్ లైసెన్స్కి సంబంధించింది, వాళ్ళే మీకు లైసెన్స్ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఏజెంట్స్ అప్లై చేయడం మాత్రం జరుగుతుంది. ఇలాగా మీరు కూల్ డ్రింక్ని తయారు చేసి పౌచెస్లో, ఏదర్ బాటిల్స్లో ఫిల్ చేసి సేల్ చేసుకోవచ్చు. అలాగే మీరు పెప్సీ రోల్ చూసింటారు కదా, చిన్నప్పుడు మనం తినేటాం, ఈ సైజులో ఉంటాయి. వాటిని ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, మ్యాంగో ఇట్లాగా వాటిల్లో మనం మన కూల్ డ్రింక్ని ఫిల్ చేసి వాటిని డీ ఫ్రిడ్జ్లో కనుక పెడితే మనకి పెప్సీ రోల్ మనకి రెడీ అయిపోతుంది. సో ఇన్ని రకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఒకే ఫ్లేవర్తో మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు తయారు చేసినటువంటి వాటి మీద సుమారుగా 30% నుంచి 60% మధ్యలో మార్జిన్ ఉంటుంది. అంటే మీ లోకల్లో దొరికేటటువంటి షుగరు, మినరల్ వాటరు, వీటి యొక్క ప్రైజ్ని బేస్ చేసుకుని, దొరికేటటువంటి లేబర్ కాస్ట్ని బేస్ చేసుకుని మీకు అలా ప్రాఫిట్స్ ఉంటాయి. వీటిని ఎక్కడ సేల్ చేయాలి అనే విషయానికి వస్తే, చిన్న చిన్న కిరాణా షాప్స్, మీ లోకల్లో ఉన్నటువంటి షాప్స్, కూల్ డ్రింక్ షాప్స్, కూల్ డ్రింక్స్ అమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. అట్లాగా లేదు నేను అలా కాకుండా డైరెక్ట్గా విలేజెస్లో సప్లై చేస్తానంటే ఒక వెహికల్ పెట్టుకొని దాంట్లో థర్మాకోల్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో ఇవన్నీ పెట్టుకొని కూడా మీ లోకల్లో సేల్ చేసుకోవచ్చు. అలా కాకుండా హోల్సేలర్కి సప్లై చేస్తానన్నా కూడా సప్లై చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి ఈ కూల్ డ్రింక్ పరంగా డౌట్స్ ఉంటాయి. ఈ ఫ్లేవర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 years నుంచి
తయారు చేస్తున్నటువంటి కంపెనీ అన్నమాట. కంపెనీ నేమ్ వచ్చేసి ఫ్లేవా. సో ఆల్మోస్ట్ 10 years నుంచి ఫ్లేవర్స్ తయారు చేస్తున్నారు. అటువంటి కంపెనీతో కంపెనీ వాళ్ళు టైఅప్ అయినారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. కూల్ డ్రింక్ ని ఎంత హైజెనిక్ గా మనం ప్రాపర్ గా కనుక తయారు చేస్తే అప్ టు 2 months వరకు ఫ్రిడ్జ్ లో పెడితే పాడు కాకుండా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ కి సంబంధించినటువంటి బిజినెస్. మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా వాట్సాప్లో కూల్ డ్రింక్ అని కనుక మెసేజ్ చేస్తే మీకు మిషనరీస్ ఎలా ఉంటాయి, పౌచెస్ ఎలా ఉంటాయి, ఫ్లేవర్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక కంపెనీ వాళ్ళు ఓన్లీ మీకు మిషనరీస్ సప్లై చేస్తారు. ఫ్లేవర్స్, పౌచెస్ ఇంకా తదితరమైనటువంటి ఇంకా వెరైటీ కావాల్సి వస్తుంది, అవన్నీ కూడా మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళ దగ్గర తెప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మీ దగ్గరికి పంపడం, లోకల్ ట్రాన్స్పోర్టేషన్, షిఫ్టింగ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మిషన్స్ కొనంగానే మీకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేస్తారు. కాబట్టి మీకు ఇయర్ మొత్తం కూడా స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో మీకు తక్కువ మార్జిన్కే రావడం జరుగుతుంది. అవన్నీ ప్రాసెస్ మీకు కంపెనీ వాళ్ళు చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇది సమ్మర్లో మనం చేయగలిగినటువంటి బిజినెస్. ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి. జై హింద్. సైనింగ్ ఆఫ్ టుడే.